ఈపీఎఫ్ఓలో మనము పాస్వర్డ్ మర్చిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరిస్తాను. ఈ బ్రౌజర్లో ఈపీఎఫ్ఓ నేమ్ టైప్ చేయండి. దీంట్లో ఎంప్లాయీ సర్వీసెస్ అనేది సర్వీసెస్ పోయి యుఎన్ ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కింద చూడండి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యుఎన్ నెంబరు ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. ఇక్కడ ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ చెక్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుని గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలా, క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై బటన్ మీద క్లిక్ చేయాలా. ఓకే ఓటీపీ వెరిఫై అయింది. తర్వాత మనకు ఇక్కడ చూడండి 2 బాక్స్లు వచ్చినాయి. ఒకటి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ బాక్స్. అంటే మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నామో అది పైన ఎంటర్ చేసి తర్వాత కింద కూడా కన్ఫర్మేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఆల్ఫాబెట్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ కొన్ని, స్మాల్ లెటర్స్ కొన్ని, తర్వాత నెంబర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ కంపల్సరీ 4 టైప్ ఆఫ్ నెంబర్స్ ఉండాలా. ఉంటేనే అది పాస్వర్డ్ అక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా రీసెట్ చేయదు. ఎంప్లాయీకి